హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా వాళ్ళు సంపాదించిన షింజు బల్బులతో మోయిగి ఇంకా షింకీతో పాటు కాజే గారాన్ని కూడా కాపాడుకుంటారు. అలానే జరిగిన ఫైట్స్లో శారద తన ఫీలింగ్స్ గురించి తెలుసుకోవడంతో బోరుటో అంటే తనకి ఇష్టమని సుమిరేతో షేర్ చేసుకుంటుంది. కానీ వీళ్ళిలా ఒక లవ్ పంచాయతీలో ఉంటే మన హిమవారి మాత్రం కురామాతో ట్రైనింగ్ చేసుకుంటూ బలంగా మారడానికి ట్రై చేస్తుంటే మన హీరో బోరుటో ఆ షింజుల నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి తన శరీరాన్ని కూడా మొమోషికి ఇచ్చేయడానికి రెడీ అని ఒక డీల్ కూడా కుదుర్చుకుంటాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ని అయితే చూసేద్దాం. డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్తో పాటు 2025లో చాలా అద్భుతమైన యానిమేలు రిలీజ్ అవ్వడంతో 2025 అదిరిపోయిందని మీరు అనుకుంటే 2026 దీనిని మించిన బాబులా ఉండబోతుంది. ముందుగా యానిమే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న యానిమే జుజుట్సు కైసెన్ సీజన్ 3 జనవరిలోనే రాబోతుంది. దానితో పాటు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ యానిమే అయిన ఫ్రేరన్ సీజన్ 2 కూడా జనవరిలో స్టార్ట్ అవబోతుంది. వీటితో పాటు హెల్స్ ప్యారడైజ్ సీజన్ 2, ఫైర్ ఫోర్స్ సీజన్ 3 పార్ట్ 2 కూడా జనవరిలోనే రాబోతున్నాయి. ఇంకా సరైన రిలీజ్ డేట్ లేదు కానీ బ్లీచ్ 1000 Year Blood War పార్ట్ 4, ముషోకు టెన్సే సీజన్ 3, RE0 సీజన్ 4, టోక్యో రివెంజర్స్ సీజన్ 4తో పాటు చాలామంది ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న బ్లాక్ క్లోవర్ సీజన్ 2 కూడా 2026లోనే రాబోతుంది. వీటిలో మీరు ఏ యానిమే కోసం వెయిట్ చేస్తున్నారో వెంటనే కామెంట్ చేసేయండి. ఇకపోతే ఇండియాలో అక్టోబర్ 29కి రిలీజ్ అవబోతున్న చైన్సా మ్యాన్ మూవీ 1 hour 40 minutes ఉండబోతుందంట. మరి డీమన్ స్లేయర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టు ఈ మూవీ కూడా హిట్ అవుతుందంటారా? ఇకపోతే ఎప్పుడో ఎండ్ అయిపోయిన నా ఫేవరెట్ యానిమే గింతామా మళ్ళీ ఒక స్పిన్ ఆఫ్ సిరీస్తో తిరిగి రాబోతుంది. నేనైతే దానికోసం చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నా. ఇకపోతే మన సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ ఇస్తున్న హైప్ని ఇంకా పెంచడానికి దీనికి సంబంధించి ఒక కొత్త మాన్వాని అనౌన్స్ చేసేశారు. ఇది సోలో లెవెలింగ్ ప్రపంచంలో మరొక టైం లైన్లో జరిగే కథని, ఇందులో జిన్వూ సిస్టర్ జినా ఒక హంటర్గా ఎవేకన్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఇంకా ఆఖరిగా ఒక లెజెండరీ హీరో చేతిలో ఆల్మోస్ట్ అంతమవబోతున్న డెత్ గాడ్ అనే స్ట్రాంగెస్ట్ నెక్రోమాన్సర్ ఒక రీఇన్కార్నేషన్ స్పెల్ వాడి ఒక మనిషిలా రీఇన్కార్నేట్ అయిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసి తీరాల్సిందే. ఈ యానిమే పేరు డెడ్ మౌంట్ డెత్ ప్లే. ఇది తెలుగులో అవైలబుల్గా ఉన్న ఒక అండర్ రేటెడ్ యాక్షన్ యానిమే. 24 ఎపిసోడ్స్తో తన సీజన్ 1ని కంప్లీట్ చేసుకొని క్రంచీరోల్లో అవైలబుల్గా ఉంది. కాబట్టి ఒక మంచి సూపర్ న్యాచురల్ యాక్షన్ యానిమేని చూడాలనుకుంటే తప్పకుండా ఈ యానిమేని కంప్లీట్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే తన గాయాల నుంచి రికవర్ అయిన ఇనోజిన్ హిమవారికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఓ వావ్, ఇది ఎప్పుడు ఫాస్ట్గా అమ్ముడుపోయేది. తెలుసు, లక్కీగా నాకు ఈరోజు దొరికింది. ఇది నీ ఫేవరెట్ కదా హిమవారి. చాలా థ్యాంక్స్ ఇనోజిన్, నాకు ఇదంటే చాలా ఇష్టం. అలా హిమవారి సంతోషాన్ని చూసి తను కూడా సంతోషపడి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. కానీ వెళ్తున్న ఇనోజిన్ అక్కడ గోడ మీద కాషన్ కోజీ టోడ్ని చూస్తాడు. ఈ అమనక ఇనోజిన్, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. నిజం చెప్పాలంటే వాటికి సమాధానం నాకు తెలుసు, కానీ నీ నోటితో విని కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటి కప్ప, ఇప్పుడు ఇది నాతో మాట్లాడుతుందా? ముందుగా ఊజుమాకి హిమవారిని నువ్వు ఇష్టపడుతున్నావా? ఇంకా పచ్చిగా చెప్పాలంటే నువ్వు తనని ప్రేమిస్తున్నావు కదా? ఏంటి ప్రేమ? మంచిది, నీ ఎక్స్ప్రెషన్తోనే అర్థమవుతుంది. ఇంకా నా తరువాతి ప్రశ్న, తనని నువ్వు కాపాడాలనుకుంటున్నావా? అందులో డౌట్ ఎందుకు? మంచిది, నేను నిన్ను అడగాలనుకున్నవి ఇవే. ఆగు, అసలేం జరుగుతుంది? ఇంతకీ నువ్వెవరు? మనిద్దరి లక్ష్యం ఒక్కటే, కాబట్టి నీకు దీని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే
నాతో రా అంటూ రివర్స్ సమ్మనింగ్ జుట్సు యూస్ చేసి ఈనోజిన్ని వాళ్ళ హైడౌట్కి తీసుకెళ్తాడు. అసలు ఎవరు నువ్వు? నా పేరు కాషిన్ కోజీ. ఇంకా నేను డివైన్ ట్రీ షింజుల వల్ల రాబోయే ప్రమాదం నుంచి మన ప్రపంచాన్ని కాపాడాలనుకుంటున్నా. కాషిన్ కోజీ అంటే వీడు కారాలో మెంబర్ కదా. నిన్ను భయపెట్టాలని అలా చెప్పట్లేదు, కానీ మనమున్న ఈ హైడౌట్ నుంచి ఫిజికల్గా బయటపడే మార్గమే లేదు. కాబట్టి నీ అంతటి నువ్వు బయటికి వెళ్ళలేవు. కానీ కంగారు పడకు, నీతో మాటలు ముగిసాక నిన్ను స్వయంగా నేనే బయటకు తీసుకెళ్తా. కట్ చేస్తే ఇదే టైంలో షింజు హైడౌట్లో జూరా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటాడు. హే, నీకేమైంది? నీ కళ్ళల్లో నుంచి వస్తున్నవి ఏంటి? ఇవి కన్నీరు. ఇంకా నేను చదువుతున్న పుస్తకాన్ని ఒక నవల అంటారు. ఇవన్నీ మనుషులు కల్పించుకుని రాసిన కథలే, కానీ ఇవింత ఎమోషనల్గా ఉంటాయని నేను ఊహించలేదు. నాకు తెలియకుండానే నా మనసుకి ఇవి బాగా కనెక్ట్ అయ్యి నా కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేశాయి. కానీ కొన్ని రోజుల క్రితం కూడా నీ కళ్ళల్లో ఇలానే నీళ్ళొచ్చాయి కదా, అప్పుడు కూడా నువ్వు ఇలానే ఫీల్ అయ్యావా? మాట్సూరిలో జరిగిన ఎమోషనల్ రియాక్షన్ వల్ల, కోనహామురుతో తను కలవడం వల్ల తను ఫీల్ అయిన కోపం, బాధ అన్నిటినీ మించిన ప్రేమని ఫీల్ అయ్యా అంటూ జూరా ఎమోషనల్గా ఏదో చెప్తుంటే మామూషి మాత్రం అందమైన అమ్మాయిల బొమ్మలు చూస్తుంటాడు. మాట్సూరి ఫీలింగ్స్ని ఫీల్ అయిన నేను అలా ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టుకోవడం కూడా నీకు గేలా అనిపించిందా? లేదు, ఇది నాకు ఆసక్తికరంగా ఉంది. కానీ ఇంత జరిగిన, ఇన్ని పుస్తకాలు చదువుతున్నా ప్రేమ అంటే ఏంటో ఇప్పటికీ నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నా. మనకి ఇంకా సమాచారం కావాలి. నేను చెప్పాలనుకుంటుంది నీకు కావాల్సిన సమాచారంలా పనికొస్తుందో లేదో తెలీదు, కానీ నాకిప్పుడే మెల్లగా అర్థమవుతుంది. అసలు నేను ఏడాని ఎందుకు అంతలా ఆహారం చేసుకోవాలనుకుంటున్నానో, తననే నా టార్గెట్లా ఎందుకు ఎంచుకున్నానో. ఓ, చాలా ఆసక్తికరంగా ఉంది. ఏంటో చెప్పు. నాలో తనని ఆహారం చేసుకోవాలనే కోరిక తనని ఆరగించమని చెప్పట్లేదు, తనని పూర్తిగా అనుభవించమని చెప్తుంది. తన సుపీరియర్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని నాలో కలుపుకోమంటుంది. నువ్వంతగా మాట్లాడుతున్న ప్రేమ గురించి నాకు అనవసరం. నాకనిపిస్తుందల్లా డివైన్ ట్రీస్గా మనం కూడా అన్ని జీవుల్లాగే మన జాతిని అభివృద్ధి చెయ్యాలి. మరి దీనికి మీరేమంటారు? అభివృద్ధ? నాలో ఈ ఆలోచన రాలేదు, కానీ ప్రేమ గురించి తెలుసుకోవడంలో ఇది కూడా ఒక మార్గమేమో అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, బ్లీచ్ ఎపిసోడ్ 2లో మనం చూసిన హాలో పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఓరెహిమే బ్రదర్ సోరా ఇనోవే కావడంతో చాలామంది దీనికి ఆన్సర్ సోరా ఇనోవే అని కామెంట్ చేశారు. కానీ హాలోగా మారిన తరువాత వాళ్ళు చేసే నేరాల బట్టి హాలోస్ అన్నిటికీ బౌంటీ వేసి ఒక పేరు కూడా పెడతారు. అలా ఈ హాలోకి పెట్టిన పేరు యాసిడ్ వైర్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ యాసిడ్ వైర్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే విలేజ్ ఎల్డర్స్ని కలవడానికి వెళ్తున్న షీకమారుని చూస్తాం. నువ్వు నన్ను వినగలుగుతున్నావా షీకమారు? కాషిన్ కోజీ, అది నువ్వేనా? కానీ నువ్వు వాడుతున్న మైండ్ ట్రాన్స్మిషన్ జుట్సు ఎవరిది? నాకు యావనాక ఇనోజిన్ సాయం చేస్తున్నాడు, కాబట్టి కంగారు పడకు. మనం మాట్లాడుకునేది హిడెన్ లీఫ్ రికార్డ్స్లో ఉండదు. సెన్సరీ టీంకి కూడా ఎప్పటికీ తెలీదు. అర్థమైంది, కానీ మనం తర్వాత మాట్లాడదామా? నేను ఇప్పుడు ముఖ్యమైన పని మీద ఎల్డర్స్ని కలవడానికి వెళ్తున్నా. నిజానికి నేనిప్పుడు మాట్లాడబోయేది దాని గురించే. ఇప్పుడు జరగబోయే డిస్కషన్లో వరస్ట్ కేస్ నీ హోకాగే పదవి ఓడిపోవచ్చు. నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నా, కానీ అలా జరగడం నాకు కూడా అస్సలు మంచిది కాదు. కాబట్టి అది ఆపడానికి నీకు ఉపయోగపడే సలహా ఇస్తాను, కానీ దీనిని సరిగ్గా వాడడం నీ చేతిలోనే ఉంది. నేనిప్పుడు అలా చెయ్యాలంటావా? ఈ గొడవంతా లేకుండా వాళ్ళు అడగడానికి ముందే నేను నా పదవికి రాజీనామా చేసేస్తే బాగుంటుందేమో. మిమ్మల్ని కలిసి చాలా కాలం అయింది లార్డ్ ఎయిత్. కాదు,
టెంపరరీ హోకాగే షిగమారు నారా. లార్డ్ కోబో, ల్యాండ్ ఆఫ్ ఫైర్ దాయిమ్యోకి పియ్య అయిన మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇంకెందుకు వస్తారు? నువ్వు హఠాత్తుగా ఎవరి సలహా లేకుండా శాండ్ విలేజ్కి హెల్ప్ చేయడం కోసం తీసుకున్న నిర్ణయం వల్లే ఆయన ఇక్కడికి వచ్చారు. ఎవరి సలహా లేకుండానా? నేను కేవలం ఒక అబ్జర్వర్గా వచ్చాను. మీరు తీసుకున్న నిర్ణయాలు బట్టి మిమ్మల్ని ఇంకా హొకాగేలా కొనసాగించాలో లేదో అని లార్డ్ దాయిమ్యో ప్రశ్నిస్తున్నారు. మీరు మాకిచ్చే సమాధానం బట్టి మీ విలేజ్కి అందజేస్తున్న నిధులను కూడా తగ్గించాల్సి వస్తుంది. అందులో చెప్పడానికి ఏముంది? దీని గురించి ఇదివరకే అందరికీ తెలుసు కదా. మా విలేజే కాదు, ల్యాండ్ ఆఫ్ ఫైర్ కూడా షింజుల వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కానీ ఈ మిషన్ కి ముందే ఆ షింజులతో ఎలా తలపడాలో దానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకున్నాం. మేము తెలుసుకున్న ఈ సమాచారం వల్లే జరిగిన యుద్ధంలో 2 షింజులను కూడా ఓడించగలిగాం. కానీ నీకు ఈ సమాచారాన్ని అందచేస్తుంది ఎవరు? క్షమించండి, కానీ నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడలేను. ఎందుకంటే ఆ సమాచారం ఎంతవరకు సరైనదో లేదో నాకు కూడా తెలీదు. అంతేకాకుండా అందరి భద్రత కోసం నేను దాని గురించి మాట్లాడకపోవడమే మంచిది. అది సరైనదో కాదో తెలియకుండానే దానిని నమ్ముతున్నావా? నాకు తెలుసు, కానీ యుద్ధ భూమిలో మనం ఒక్కోసారి ఛాన్స్ తీసుకోవాల్సి వస్తుంది. తెలుస్తామో లేదో తెలియకపోయినా పోరాడాల్సి వస్తుంది. అలానే నేను కూడా నాకు లభించిన సమాచారం బట్టి నిర్ణయం తీసుకున్నా. దీనివల్ల మన విలేజ్కి ఏమైనా ప్రమాదం వస్తే దానికి పూర్తి బాధ్యత నేను తీసుకొని నా ప్రాణం పణంగా పెట్టే నా విలేజ్ని కాపాడతానని మాటిస్తున్నాను. ఆ సమాచారం ఏంటో మాకు తెలీదు, కానీ అది అందచేసింది ఎవరో మాకు ఒక ఐడియా ఉంది. ఇది జరిగే అవకాశం తక్కువే. అయినా నీకు ఆ సమాచారాన్ని అందచేసింది మన విలేజ్కి ద్రోహం చేసిన ద్రోహి ఆ బోరుటోయే కదా. వాడికి ఆ డివైన్ ట్రీ షింజుల గురించి చాలా బాగా తెలుసు అని నేను కూడా విన్నాను. అంతేకాకుండా వాడు వాళ్ళతో కలిసి పని చేస్తున్నాడని పుకార్లు కూడా ఉన్నాయి. వాడు లీఫ్కి తప్పుడు సమాచారం అందచేసి తనకి ద్రోహం చేసి తనని వెలివేసిన విలేజ్ని అంతం చేసి మనపై పగ సాధించాలనుకుంటున్నాడంట. లేడీ ఎల్డర్, మీరు తప్పుగా అనుకోనంటే నేను మాట్లాడచ్చా? కొనహమరు, ఆగు. లేదు, వాడిని మాట్లాడనివ్వు. అప్పుడు వాళ్ళ కోపం నీ మీద నుంచి వాడి మీదకి డైవర్ట్ అవుతుంది. జరిగిన మిషన్లో బోరుటో నా ప్రాణాన్ని కాపాడాడు. నాకిలా చెప్పడం ఎంతవరకు కరెక్టో కాదో తెలీదు. కానీ వాడు లీఫ్ని అంతం చేయాలనుకుంటే మన లీఫ్ ఎప్పుడో అంతమైపోయేదని నాకు అనిపిస్తుంది. సారుటోబీ, నువ్విప్పుడు వాడిని పొగుడుతున్నావా? లేదు, తనకి మాట్లాడే అవకాశం ఇచ్చి అసలు తన ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే మంచిదంటున్నా. పిచ్చోడా, మర్చిపోయావా? వాడు మన విలేజ్ హొకాగేని చంపిన హంతకుడు. ఖచ్చితంగా మనం అంతం చేయాల్సిన ద్రోహి. అలాంటి ఒక క్రిమినల్తో రాజీ పడి వాడి మాట వినాలంటున్నావా? కానీ నేను చెప్పేది ఇక చాలు కొనహమరు. మిషన్ సంగతికి వస్తే పైకి అది సక్సెస్ లానే అనిపిస్తుంది. కానీ జరిగిన సంఘటనలన్నీ పరిశీలించి చూస్తే ఖచ్చితంగా మీలో ఒకరు స్పైలా విలేజ్కి ద్రోహం చేసిన క్రిమినల్స్తో కలిసి పనిచేస్తున్నారు. అదే కనుక నిజమైతే ల్యాండ్ ఆఫ్ ఫైర్ భద్రతకే కాదు, హిడెన్ లీఫ్ పరువుకి కూడా చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది. యామనాక సాయి, నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. సారుటోబీ కోనహామురుకి దారి చూపించు. బోరుటోతో కలిసి పనిచేస్తున్న ఆ స్పై ఎవరో నేను ఖచ్చితంగా కనిపెడతాను. హిడెన్ లీఫ్ కస్టడీలో ఉండగా, అది కూడా ఇంటరోగేషన్ రూమ్లో అందరూ తనని చూస్తుండగా వాడు తప్పించుకున్నాడంటే లోపల నుంచి ఖచ్చితంగా ఎవరో తనకి సాయం చేసుండాలి. అదెవరో నేను ఖచ్చితంగా కనిపెడతాను. సీక్రెట్గా లీఫ్ సెన్సరీ టీంకి తెలియకుండా ట్రాన్స్మిషన్ జుట్సుని వాడడం, రికార్డ్స్లో లేకుండా ఏకంగా హొకాగేతోనే మాట్లాడడం, లీఫ్లో ఎల్డర్స్తో జరుగుతున్న అత్యంత కాన్ఫిడెన్షియల్ మీటింగ్ని దొంగచాటుగా మైండ్ ట్రాన్స్మిషన్ జుట్సు ద్వారా వినడం. మీరిప్పుడు ఎన్ని రూల్స్ని బ్రేక్ చేశారో నేను అస్సలు లెక్క పెట్టలేకపోతున్నా. చెడ్డవారిని ఆపడం కోసం కొన్ని చెడ్డ పనులు చేయడంలో తప్పులేదు. అంతేకాకుండా మర్చిపోకు, మేము బ్రేక్ చేసిన రూల్స్ అన్నిటిలో మాకు సాయం చేసింది నువ్వే కదా. మన శత్రువు మనల్ని ఆపడానికి ఏమైనా చేస్తాడు, కాబట్టి మనం కూడా వాళ్ళని ఆపడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. రూల్స్ కి కట్టుబడి ఆ మాయకపు ప్రాణాలని బలి చేయలేం కదా. మనం ప్రేమించే వారిని కాపాడటం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నీ మనసు పెట్టి నువ్వే ఆలోచించు. జూరాతో పోరాటం వల్ల
నాకు తెలిసింది. నేను ప్రేమించే వారిని కాపాడడానికి, ముఖ్యంగా హిమవారిని అలాంటి ఒక మాన్స్టర్ నుంచి కాపాడడానికి నా సంకల్పం మాత్రమే ఉంటే సరిపోదు, దానికి తగ్గ శక్తి కూడా ఉండాలి. బోరుటో, మరి నీకు పరిష్కారం దొరికిందా? నేను మోమోషికి గురించి మాట్లాడుతున్నా. వాడు నీ మాట వినడానికి వాడితో ఏదో డీల్ కుదుర్చుకున్నావు కదా. కంగారు పడకు కోచి, టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. నేను వినాలనుకుంటున్న సమాధానం అది కాదు. నీకు తెలిసిన ప్రతి సమాచారం నీ పార్ట్నర్తో పంచుకుంటే బాగుంటుంది. ఆ మొక్క నువ్వు నాతో చెప్తున్నావా కోచి? నువ్వు మాత్రం నీకు తెలిసినవన్నీ నాతో పంచుకుంటున్నావా? జరిగిన శాండ్ మిషన్ లో నేను కలగ చేసుకోకపోయి ఉంటే ఎంతమంది చనిపోయేవారో చెప్పగలవా? మీరిద్దరూ కొంచెం శాంతిస్తారా? శారద తన మాంగెక్యో షారింగన్ని ఎవేకెన్ చేయడం కోసం ఏం అవసరమో అది జరిగేలా చూసా. తను దానిని పొందకపోయి ఉంటే ఇంకా చాలా మందే చనిపోయేవారు. అది అర్థం చేసుకోకుండా ఇలానే చిన్నపిల్లడిలా మారం చేయకు బోరుటో. మనం ఇలా వాదించుకోవడం వల్ల కేవలం టైం వేస్ట్ అంతే. సరే ఈనోజిన్, మన పనిని కొనసాగిద్దాం. షికమారు, వినిపిస్తుందా? అక్కడ ఏం జరుగుతుంది? కోనహామరోని ఇంటరోగేషన్ రూమ్ కి తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే నన్ను కూడా ప్రశ్నించొచ్చు, కానీ ప్రస్తుతానికి అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి. మంచిది. ఏదైనా తేడా వస్తే వెంటనే మాకు తెలియచేయి. జరగబోయే యుద్ధంలో నువ్వు హోకాగేగా ఉంటేనే సేఫ్గా అన్నీ జరుగుతాయి. యుద్ధమా? మళ్ళీ నా నెత్తి మీదకి ఏం తీసుకొచ్చి పెట్టబోతున్నావు? ఇంకొక వారంలో హిడెన్ లీఫ్ లో మాముషి అనే షింజు ప్రత్యక్షం అవబోతున్నాడు. వాడి టార్గెట్ ఏడా. కాబట్టి శ్రద్ధగా విను. నేనిప్పుడు వాడి ఎబిలిటీస్ ఇంకా వాడిని ఎలా అడ్డుకోవాలో చెప్తాను అంటూ కాషిన్ కోచి తను ఫ్యూచర్లో చూసిన మాముషి ఎబిలిటీస్ గురించి షికమారుకి తెలియచేస్తాడు. కట్ చేస్తే మనం ఏడా హైడౌట్కి వస్తాం. అయితే నువ్వు బోరుటోకి ఎప్పుడు ప్రపోజ్ చేయబోతున్నావు? ప్రపోజా? ఎప్పుడు చేయడం ఏంటి? నేను అలా ఏం చెయ్యను. నటించకు. నువ్వు సుమీరతో చెప్పిందంతా నేను చూశాను, అలానే నీ ప్రపోజల్ని కూడా. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకు? ఇప్పుడున్న పరిస్థితికి ఇలాంటి విషయం గురించి బోరుటతో మాట్లాడి మా ఫ్రెండ్షిప్ని కూడా చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అబ్బో, నిద్ర వస్తుంది. మరి నీ సంగతి ఏంటి సుమీరే? నేను కూడా సరైన సమయం చూసుకునే చెప్పాలనుకుంటున్నా. మీ ఇద్దరి ప్రేమ చూస్తుంటే ముచ్చటేస్తుంది, కానీ మీ ప్రేమ మూడ్ని చెడగొడుతున్నందుకు నన్ను క్షమించండి. మీ ఇద్దరు నా ఎబిలిటీ వల్ల ఎఫెక్ట్ అవ్వట్లేదు కదా అన్న ఏడా మాటలు విని ఒక్కసారిగా శారద ఇంకా సుమీరే షాక్ అవుతారు. అక్కడున్న డేమోన్ని చూసి గతంలో షికమారు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటారు. ఏడా ఎబిలిటీ మీ ఇద్దరిపై పనిచేయట్లేదని ఎవరికీ తెలియనివ్వకండి. ముఖ్యంగా ఆ డేమోన్ కి తన ఎబిలిటీ మీపై పనిచేయట్లేదంటే మీరు మాత్రమే ఏడాని చంపగలరు. మీకు నేను చెప్పేది అర్థమవుతుంది కదా. వాళ్ళకి ఇది తెలిసిందంటే మీ ప్రాణాలకే ప్రమాదం. నాకున్న ఎబిలిటీ వల్ల ఒక్క ఓట్సుసుకి తప్ప నా ఎదురుగా ఉన్న ఎవరైనా నన్ను తప్ప ఎవరిని ప్రేమించలేరు. కానీ మీరిప్పుడు నా ముందే ఇంకొకరి మీద నా ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి నా ఎబిలిటీ మీ ఇద్దరి మీద ఏమాత్రం పని చేయట్లేదు కదా అని ఏడా వార్నింగ్ ఇస్తుండగా డేమోన్లో కదలికని గమనించిన శారద వెంటనే తన మాంగెక్యో షారింగాన్ని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ డేమోన్ శారద రియాక్ట్ అవ్వడానికి ముందే జంప్ చేసి శారద ఇంకా సుమీరే వెనక్కి చేరుకొని ఇద్దరి మెడని పట్టుకొని, కొత్తగా నీలో మేల్కొన్న నీ షారింగన్ ఎబిలిటీతో నువ్విప్పుడేదో చెయ్యడానికి ప్రయత్నించావు కదా శారద, కానీ నువ్వు దానిని యాక్టివేట్ చేయడానికి ముందే చనిపోతే అదెందుకు పని చెయ్యదు కదా అని ఏడా ఎబిలిటీ వల్ల ఎఫెక్ట్ అవ్వని శారద ఇంకా సుమీరేని డేమోన్ చంపబోతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో, ఏడా ఇంకా డేమోన్ నిజంగానే శారద ఇంకా సుమీరేని చంపుతారో లేదో, లేక టైంకి కాషిన్ కోజీ చెప్పినట్టే మాముషి హిడెన్ లీఫ్లోకి ఎంటర్ అవుతాడో లేదో, మాముషిని అడ్డుకోవడానికి కాషిన్ కోజీ ఇంకా షికమారు ఏం ప్లాన్ చేశారో, వీటన్నిటికీ సమాధానం నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోయే చాప్టర్ 27లో చూసేయచ్చు. చాప్టర్ రిలీజ్ అయిన వెంటనే దానిని కవర్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తా. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్
మన నారుటో సిరీస్లో మెయిన్ హీరోయిన్ హినాటా హ్యూగాకి బ్యాకుగన్ ప్రిన్సెస్ అనే కాకుండా మరొక నిక్ నేమ్ కూడా ఉంటుంది. అదేంటో తెలిస్తే కామెంట్ చేసేయండి, తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.